సో మన లిస్ట్ లో 5th పొజిషన్ లో ఉన్న మూవీ వచ్చేసి ఎటర్నల్స్ 2. ఈ మూవీ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మార్వెల్ ఆల్రెడీ ఈ మూవీని క్యాన్సిల్ చేసేసింది అండ్ ఇది అఫీషియల్ గా కెవిన్ ఫైగీనే చెప్పాడు. ఐ మీన్ ఈ మూవీ మొత్తానికి రాదు అని కాదు, కానీ ఈ మల్టీవర్స్ సాగాలో మాత్రం రాదు. మరి ఎప్పుడు వస్తుంది బ్రో అంటే అది కూడా చెప్తాను, బట్ దానికన్నా ముందు ఈ మూవీ క్యాన్సిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మూవీ క్యాన్సిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి ఈ మల్టీవర్స్ సాగాకి ఈ మూవీ అవసరం లేదు. దానితో పాటు ఫ్యాన్స్ కి కూడా ఈ ఎటర్నల్స్ క్యారెక్టర్ మీద అంతగా క్రేజ్ కూడా లేదు. దీని కారణంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా రీసెంట్ గా డిజ్నీ సీఈఓ అయిన బాబ్ ఐగర్ ఒక విషయం చెప్పారు. మేము బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యే సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము, ఫ్యాన్స్ కు ఇంట్రెస్ట్ లేని క్యారెక్టర్స్ మీద ఇంకా ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయబోవడం లేదు అని. అయితే ఎటర్నల్స్ 2 కి ఎటర్నల్స్ మూవీ ఎండింగ్ లోనే మొత్తం అంతా సెటప్ చేసి ఉంచారు. ఒకవేళ ఇప్పుడు ఎంసీయూలో కనుక సెలెస్టియల్స్ కి సంబంధించిన స్టోరీ లైన్ ఉంటే అప్పుడు ఎటర్నల్స్ 2 ని తీసుకురావడంలో అర్థం ఉంటుంది. అలా కాకుండా అసలు మల్టీవర్స్ సాగాకి సంబంధం లేని స్టోరీ లైన్ ని ఈ టైంలో తీసుకురావడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. అయితే మరి ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అని మీరు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, మార్వెల్ అయితే ఇప్పటికే మల్టీవర్స్ సాగా తర్వాత ఎటర్నిటీ సాగా ఇంకా టైమ్లెస్ సాగాను ప్లాన్ చేసింది. అండ్ వీటికి సంబంధించి వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ సాగాస్ లో సెలెస్టియల్ స్టోరీ లైన్ మెయిన్ స్టోరీ లైన్ కింద ఉండబోతుందంట. మరి అలాంటప్పుడు ఎటర్నల్స్ 2 ని ప్లాన్ చేయడానికి దీనికన్నా మంచి ఛాన్స్ మార్వెల్ కి ఇంకెప్పుడు దొరకదు. సో ఈ ఎటర్నల్స్ 2 అనేది మెయిన్ ప్రాజెక్ట్ కింద ఉండే ఛాన్స్ ఎక్కువగానే ఉంది, బట్ ఇప్పుడు మాత్రం కరెక్ట్ టైం అయితే కాదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో నంబర్ 4 వచ్చేసి ఆర్మర్ వార్స్. అయితే అసలు ఈ ఆర్మర్ వార్స్ ప్రాజెక్ట్ సంగతి ఏంటో ఎవ్వరికి అర్థం కావడం లేదు గైస్. ఎందుకంటే ముందు దీన్ని ఒక సిరీస్ కింద అనౌన్స్ చేశారు అండ్ దాని తర్వాత దీన్ని ఒక సినిమా కింద మార్చారు. ఇలా ఎందుకు చేశారు అంటే మార్వెల్ వాళ్ళు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ని సిరీస్ కింద కాకుండా మూవీస్ కింద తీయడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ ఇక్కడ అది సిరీస్ కింద వస్తుందా మూవీ కింద వస్తుందా అనేది ప్రాబ్లం కాదు. ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ క్యారెక్టర్స్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది ప్రాబ్లం. అయితే ఈ ఆర్మర్ వార్స్ విషయానికి వస్తే రోడే ఆ స్కల్ బేస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అతని స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థీమ్ లైన్. అండ్ దానితో పాటు టోనీ స్టార్క్ టెక్నాలజీని కూడా విలన్స్ నుంచి కాపాడే బాధ్యత ఇప్పుడు రోడే మీద ఉంది. అయినా మాకు ఇదంతా ఎందుకు బ్రో, ఈ మూవీ వస్తుందో లేదో అనేది చెప్పు అని అంటే మాకు కూడా ఈ విషయం మీద క్లారిటీ అయితే లేదుగా. ఎందుకంటే ఈ మూవీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది అని రూమర్స్ అయితే ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి. కానీ మార్వెల్ అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా గానీ అన్అఫీషియల్ గా గానీ ఎప్పుడు అనౌన్స్ అయితే చేయలేదు. అండ్ నా వరకు అయితే ఈ ఆర్మర్ వార్స్ ప్రాజెక్ట్ అనేది అవసరమైన ప్రాజెక్టే. ఎందుకంటే ఎండ్ గేమ్ కి తర్వాత టోనీ స్టార్క్ లెగసీని ముందుకు తీసుకువెళ్తూ ఎటువంటి సిరీస్ కూడా రాలేదు. అండ్ దానితో పాటు రోడే లాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి కూడా అసలు ఏమైందో మనం తెలుసుకోవాలి. ఈవెన్ ఈ మూవీలో అల్ట్రాన్ కూడా మళ్ళీ తిరిగి వస్తాడు అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ నేను ఇక్కడ అల్ట్రాన్ అని మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, అల్ట్రాన్ అనేవాడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో తను చనిపోయే ముందు తనకు తానే బ్యాకప్ ఇచ్చుకున్నాడు అనే ఒక థియరీ కూడా ఉంది. అండ్ ఆ థియరీనే ఈ ఆర్మర్ వార్స్ తో కూడా లింక్ అవుతుంది. ఇంకా మన లిస్ట్ లో థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి థార్ 5. థార్ 5 కి కూడా ఎటర్నల్స్ 2 లాగానే హర్క్యులస్ క్యారెక్టర్ తో మంచి సెటప్ చేశారు. అలానే ఈ థార్ 5 కూడా సీక్రెట్ వార్స్ కి ముందు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్స్ అన్ని చూసుకుంటే థార్ 5 అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అనిపిస్తుంది. కానీ మనం మాత్రం ఈ మూవీ విషయంలో రెండు విధాలుగా ఆలోచించాలి. ఒకటి, ఈ సీక్రెట్ వార్స్ ఇంకా డూమ్స్ డే కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ని మాత్రమే మార్వెల్ ప్రస్తుతానికి పట్టించుకుంటుంది. సో దాని వల్ల ఈ ప్రాజెక్ట్ ను నెక్స్ట్ సాగాలోకి పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా మరొక పాసిబిలిటీ ఏంటి అంటే, మార్వెల్ ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ పెంచడానికి థార్ 5 మూవీని ఈ సీక్రెట్ వార్స్ ఇంకా డూమ్స్ డే తో లింక్ చేయొచ్చు. ఎందుకంటే సీక్రెట్ వార్స్ ఇంకా డూమ్స్ డే లో థార్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. సో అలాంటప్పుడు ఈ మూవీ రావడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేనైతే పర్సనల్ గా ఈ మూవీ వస్తుందని అనుకుంటున్నాను. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే డెడ్ పూల్ ని చూసి థార్ ఎందుకు ఏడ్చారంటారు, మీకు ఏమైనా థియరీ తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఇంకా మన లిస్ట్ లో సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి షాంచి 2. అయితే ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేశారు. అవును గైస్, మార్వెల్ దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయలేదు, బట్ యాక్టర్ సైము ల్యూ మాత్రం ఈ మూవీ వస్తుంది అని చెప్పి కన్ఫర్మ్ అయితే చేశారు. అండ్ దాని తర్వాత దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమీ లేవు. కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అతన్ని మళ్ళీ ఈ మూవీ గురించి అడిగితే అప్పుడు కూడా తను కన్ఫర్మ్ గా ఈ మూవీ వస్తుందని చెప్పారు. సో ఈ మూవీ అనేది రావడం అయితే కన్ఫర్మ్, కానీ ఎప్పుడు వస్తుందో మాత్రం తెలియదు. అండ్ నా అంచనా ప్రకారం ఈ మూవీ అనేది డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ కి మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అయితే క్యాంగ్ మెయిన్ యాంటాగనిస్ట్ గా ఉన్నప్పుడు ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అనేది క్యాంగ్ కి తగ్గట్టు డిజైన్ చేశారు. అండ్ అప్పుడు వచ్చిన రూమర్స్ ప్రకారం కూడా ఈ మూవీ పేరు వచ్చేసి షాంచి ది వ్రీకేజ్ ఆఫ్ టైం. ఒక థియరీ ప్రకారం క్యాంగ్ వేరి అంటే 10 రింగ్స్ ఒక ఓనర్. ఆ విధంగా షాంచి 2 ని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడైతే క్యాంగ్ క్యారెక్టర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆ మూవీ థీమ్ లైన్ మొత్తాన్ని మార్చాల్సిందే. అలానే చెప్పి ఈ మూవీ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ మాత్రం లేదు గైస్. ఎందుకంటే ఇప్పుడున్న సూపర్ హీరో క్యారెక్టర్స్ లో షాంచి వన్ ఆఫ్ ది టాప్ క్యారెక్టర్. మరి అలాంటప్పుడు ఈ మూవీని ఎందుకు క్యాన్సిల్ చేస్తారో చెప్పండి. అయితే ఇప్పుడు అసలు ఈ
ఈ మూవీలో ఎలాంటి స్టోరీ లైన్ పెడతారు అని చెప్పి నేనైతే చాలా అవైటెడ్ గా ఉన్నాను గైస్. సో ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ 3. ఈ మూవీని కూడా ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది. అండ్ దీనితో పాటు ఈ ఇయర్ ఎండింగ్ లో గానీ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో గానీ ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో క్లియా వచ్చి స్ట్రేంజ్ ను డార్క్ డైమెన్షన్ కి తీసుకువెళ్తుంది. సో వాళ్ళు ఎండింగ్ ని అలా సెటప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 3 తీయాల్సిందే. అండ్ ఒకవేళ మార్వెల్ కనుక ఇలా చేయకపోతే అసలు సెన్సే లేకుండా పోతుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఎంసీలో జరుగుతున్న స్టోరీ లైన్ ప్రకారం డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ ద్వారానే ఇన్కర్షన్ అనే కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు. సో ఈ కాన్సెప్ట్ ని మరింత ఎక్స్ప్లాయిట్ చేయాలి అంటే డాక్టర్ స్ట్రేంజ్ 3 ఖచ్చితంగా రావాల్సిందే. అయినా గైస్ చెప్పాలి అంటే మార్వెల్ ఇప్పటి వరకు ఈ రెండు పెద్ద అవెంజర్స్ మూవీస్ కి కావాల్సిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ని చాలా వరకు అనౌన్స్ చేయలేదు. అలా అని చెప్పి ఆ ప్రాజెక్ట్స్ ని కనుక కంప్లీట్ చేయకపోతే ఈ రెండు అవెంజర్స్ మూవీస్ కి అర్థమే లేకుండా పోతుంది. సో డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది అని మాత్రం చెప్పలేము. అండ్ రీసెంట్ గా వస్తున్న కొన్ని రూమర్స్ ప్రకారం శామ్ రైమీ ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి తిరిగి వస్తున్నారంట. అండ్ అలానే ఈ మూవీకి టైమ్ రన్స్ అవుట్ అనే ఒక కామిక్ స్టోరీ లైన్ ని అడాప్ట్ చేసుకుంటున్నారంట. ఈ స్టోరీ లైన్ ప్రకారం డాక్టర్ స్ట్రేంజ్ బ్లాక్ ప్రీస్ట్ అనే ఒక మల్టీవర్సల్ ఆర్గనైజేషన్ ని కలుస్తాడు. అండ్ ఈ స్టోరీ అంతా కూడా ఇన్కర్షన్స్ కి సంబంధించి ఉంటుంది. ఈ బ్లాక్ ప్రీస్ట్ అనే వాళ్ళు ఇన్కర్షన్స్ నుంచి యూనివర్సెస్ ని కాపాడడానికి ఆయా యూనివర్సెస్ లో ఉండే ఎర్త్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. సో ఒక రకంగా ఆలోచిస్తే ఈ మూవీకి స్టోరీ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మరి మార్వెల్ ఏం ప్లాన్ చేస్తుందో చూడాలి. అంతేకాకుండా డోర్మామో కూడా ఈ మూవీలో కనిపిస్తాడు అని చెప్పి చాలానే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్ దీంతో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ నేను ఏమైనా తప్పు చెప్పు ఉంటే ఐఎమ్ వెరీ సారీ గైస్. కామెంట్ సెక్షన్ లో దాని గురించి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దాన్ని చూస్తాను. అండ్ అలానే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న మంచి మంచి ఐడియాలని కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ ఆ ఐడియా కనుక ఇంట్రెస్టింగ్ గా ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని అడాప్ట్ చేస్తాను. సో దీంతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు త్వరగా రీచ్ అవుతాయి. అండ్ అలానే మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి కూడా మన ఛానల్ ని షేర్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం.